ముందుగా మీకు మా కాదే వెంకటేశ్వరరావు గారికి తనీష్ గారికి కూడా నమస్కారాలండి. సార్, ఈరోజు తెలంగాణ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ విస్తరిస్తుంది అని అంటేనే వీళ్ళకి దడబుడుతుంది. నేను ముందుగా ఎగ్జాంపుల్ అయితే ఒక 2 నిమిషాలు అయితే చెప్తాను సార్. ఓవైసీ పార్టీ ఎక్కడెక్కడో పార్టిసిపేట్ చేస్తాడు, కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఎక్కడ పోటీ చేయాలన్నా వాళ్ళకి దడబు. ఎందుకంటే గతంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమికి సపోర్ట్ చేశారో ఆ రోజు ఎక్కడ కనీసం ఒక వార్డు మెంబర్ కూడా తీసుకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆర్నేసులు కష్టపడి ఈ రాష్ట్రం బాగుపడాలా అనే ఉద్దేశంతో ఆలోచించి బైబ్రికేషన్ లో మనకు వచ్చి ఎంతో కోల్పోయామనే ఆలోచనతో మనం విడిపోయాం ఆ రోజు. అప్పుడు అది ఆలోచించి ఇప్పుడు ఈ రాష్ట్రం మళ్ళీ ఏదో విధంగా ముక్కలు కాకూడదని తను ఆలోచించి ఆయన ఆ రోజు ఎక్కడ పార్టిసిపేట్ చేయకుండా ఇనామినెస్ గా ఒక్క వార్డు మెంబర్ కూడా తీసుకోకుండా సపోర్ట్ చేశారు. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అమరావతి ప్రాంతంలో భూముల మీద కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నా కూడా ఆ రోజు రైతుల పక్షాన్ని నిలబడి ఆయన ఏ విధంగా మనకు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేశారో ఆ రోజు చూసాం. ఇదే విధంగా ఈ రోజు నిన్న మొన్నటి దాకా ఒక వారం 10 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఇష్యూ ఎవరినో కలబెట్టి ఎవరి ద్వారానో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయనకు అంత జ్ఞానం ఉండి నేను ఆ రోజు ఆయనతో కూడా డిబేట్లు చాలా చూశాను, డిబేట్లు పార్టిసిపేట్ కూడా చేశాను. ఆయన మాట్లాడేటప్పుడు ఏమైనా కూడా ఒక అనలిస్ట్ లాగా మాట్లాడతారు తప్పితే, కానీ మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు వచ్చి ఏకపక్షంగా ఒక వైసీపీ కండువా వేసుకొని మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అందులోనూ మా పార్టీలో చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో ఆయనకు దగ్గరున్న వ్యక్తులు ఏదో ఆయనకు చెప్పారు లేదా కనీసం ఎవిడెన్స్ లేకుండా ఎవరో చెప్పారంటే ఏదో చెప్పడం, అది మా పార్టీలో చిచ్చు పెట్టాలన్న ఆలోచనతో చేసిన వ్యాఖ్యలు. అది అప్పుడే మళ్ళా కూడా ఆయన రియలైజ్ చేసి మన అనవసర విషయాల్లో జోక్యం చేసుకున్న రియలైజ్ అయ్యి వచ్చి ఇమీడియట్ గా కూడా క్షమాపణ చెప్పడం, బహిరంగ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ కథ నడుస్తుండగా ఏదో రాజకీయ పార్టీలో కొంత ఏదో లబ్ధి కోసం, ఎందుకంటే మొన్న 2019 ఏదైతే వైసీపీ ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించారో ఆ రోజు 2 చోట్ల ఓడిపోయినా కూడా ఆగిపోలేదని సరి ప్రజల పక్షాన్ని నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచే ఆలోచించారు. కానీ మొన్న మీటింగ్ లో కూడా ఎంతో బాధ కలిగి ఎన్నో విషయాలు ఎన్నో వీడియోస్ చూసి ఎప్పుడు స్పందించలేదు ఆయన. ఎందుకంటే మనం వెయిట్ చేద్దామన్న ఆలోచనతో వెయిట్ చేస్తే మొన్న చాలా బాధ కలిగి రాజమండ్రిలో జరిగిన మీటింగ్ లో చెప్పారు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారని చెప్పారు. నాగేశ్వరరావు గారికి అరెస్ట్ విషయం కూడా తెలియదు, మా పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం కూడా తెలియదు. ఒకవేళ అలాంటి ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు, ఒకవేళ అలాంటి జరుగుంటే వెంటనే విత్డ్రా చేసుకోండి అనే సెన్స్ కూడా పత్రికా ముఖంగా మీడియా సమక్షంలో చెప్పారు. తెలియదు. ఇలాంటి దాన్ని కూడా హైప్ తెచ్చుకోవడం కోసము వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఖచ్చితంగా కరెక్ట్ అయింది కాదు. దీన్ని ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎవరో కొంతమందిని డబ్బులు ఇచ్చి, గతంలో సార్ నాకు ఒకే ఒక డౌట్ సార్, గతంలో ఎంతో మంది నాయకులు తెలంగాణ ఉద్యోగం చేసినా కూడా వాళ్ళు ఎక్కడా కూడా చిన్న గాయం కూడా జరిగిన ఉద్యోగ నిరాహార చేశారు. కానీ సామాన్య ప్రజలు ఎంతో మంది చనిపోయారు. ఇందాక తనీష్ గారు చెప్పినట్టు ఎంతో మంది ప్రజలు చనిపోతే వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా న్యాయం చేసిన దాఖలాలు కానీ ఎక్కడైనా చూపించిన దాఖలాలు అయితే ఉండవు. యమకుమార్ గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను ప్లీజ్. యమకుమార్ గారు మళ్ళీ వస్తాను. మన గాది వెంకటేశ్వరరావు గారిని తీసుకున్నాం. గాది వెంకటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ గారు గోదావరి పర్యటనలో పర్యావరణ పరిరక్షణ గురించి పదే పదే ఆయన ప్రాధేయపడ్డటువంటి అంశం మనందరికీ తెలుసు. అదే అంశాన్ని టార్గెట్ చేసుకొని అతన్ని అపహాసు పాలు చేయాలని ఒక చెరువు కబ్జా అభియోగం పవన్ కళ్యాణ్ గారి పైన వచ్చింది. ఎట్లా స్పందిస్తారండి ఈ అంశం పైన? ఎట్లా స్పందించాలి మేము అసలు? ఇవాళ రాజకీయాలు ఎంత నీచంగా తయారయ్యానంటానికి ఇది ఒక ఉదాహరణ కదా. ఫస్ట్ నుంచి మా నినాదం ఏంటి? జనసేన పార్టీ స్థాపన, జనసేన పార్టీ పుట్టుకేంటి? ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. మార్పు ఇన్ ద సెన్స్ ఇప్పుడున్నటువంటి ఈ సోకాల్డ్ నాయకులు ప్రజాసేవ ముసుగులో ఏం చేస్తున్నారో, రాజకీయ పార్టీ ముసుగులో ఏం చేస్తున్నారో ఇవన్నీ కాదు, ఇవన్నీ పోవాలి. ప్రజలకి మళ్ళా 70s 80s నాయకులు ఏ రకంగా చేశారో ఆ రకంగా రాజకీయం చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాల్లో మార్పు అనే పదంతో వచ్చాం మేము. సో మా ఈ ప్రయాణంలో ఇప్పుడు పార్టీలో భాగస్వామిగా ఉన్నాం. డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఇక్కడ, ఎట్ ద సేమ్ టైం కొన్ని శాఖలకి మంత్రిగా ఉన్నారు. దానిలో భాగంగా నిన్న అక్కడ గోదావరి పుష్కరాలు నెక్స్ట్ ఇయర్ లో రాబోతున్నాయి కాబట్టి వాటిని పరిశీలించడానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి
అసలు గతం నుంచి ఏం జరుగుతుందని ఒక ఆలోచనతో ఆయన మాట్లాడినటువంటి మాటని ఎవరైనా స్వాగతిస్తారు కదా ప్రజలు. రాష్ట్రంలో ఉన్న ప్రజలతో పాటు దేశంలో ఉన్న ప్రజలు కూడా స్వాగతిస్తారు. అంటే ఒక నాయకుడిగా ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు, ఏమి చెప్పొచ్చాము, ఎవరి కోసము ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. బట్ వాటిని అడ్డం పెట్టుకుని ఎవరైతే బతుకుతున్నారో చూడ, ఆ బతికే వాళ్ళకి ఇబ్బంది. ఇవ్వాలి మేము ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పాడైపోయి ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా ఉంటేనే కదా రాజకీయాలు నడపగలిగేది, ప్రజలకు మంచి జరిగేది అనేది ఒక ఆలోచనతో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఈ వ్యవస్థలను కూడా సెటరేట్ చేసే బాధ్యత తీసుకున్నాం. దానిలో భాగంగానే అక్కడ చూసిన తర్వాత ఉన్నటువంటి వ్యవస్థలు గతం నుంచి ఎందుకు బాగుపడలేదు, ఎందుకు ఎవరు ఆపారు వాటిని? మనకి ఇన్ని లక్షల